పరీక్షించకూడదు అనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. సంజయరావు గారు, పాకిస్తాన్తో ట్రంప్ ఆయిల్ డీల్ కుదుర్చుకున్నారు. పాక్లోని బెలూచ్ ప్రాంతంలో ఉన్న పెట్రోలియం బావుల అభివృద్ధికి కూడా ట్రంప్ ప్లాన్ చేస్తూ ఉండడం, దాంతోపాటు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని నిషేధించడం చూస్తూ ఉంటే భారత్ బెలూచిస్తాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి డైరెక్ట్గా ట్రంప్ భారత్కి వార్నింగ్ ఇచ్చినట్టు మనం అనుకోవాలా? అండ్ యుద్ధం వస్తే భారత్ అమెరికాను ఆపగలుగుతుందా? ఎస్ అండి, ఇప్పుడు మనకి ఇది ఎక్కడ అంత విశ్లేషణ మీకు బయటికి కనపడలేదు, కానీ ట్రంప్ భారత్కి భయంకరమైన వార్నింగ్ ఇచ్చినట్టే. ఎందుకంటే ఇప్పుడు బలూచిస్తాన్లో అక్కడ BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషను, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ 1.5 బలూచిస్తాన్ పీపుల్ భారత్ పాక్ల యుద్ధం జరిగే మే 7-10లో మేము స్వతంత్రం, పాకిస్తాన్లో మేము అంతర్ఘాతం కాదు అని స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. బలూచిస్తాన్ కూడా భారత్ ఇండైరెక్ట్గా, డైరెక్ట్ కాదండి, ఇండైరెక్ట్గా ఏదో ఒక సపోర్ట్ చేస్తున్నారు అక్కడ, ఇరాన్ లాంటివి. కానీ ఈ ట్రంప్ ఏం చేశాడో చూడండి. ట్రంప్ ఏం చేస్తున్నాడు, దారుణమైన పరిస్థితి, ఇండియాకి భయంకరమైన వార్నింగ్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో చూడండి, ఇది ప్రత్యక్షం కనపడదు. పాలిటిక్స్ గేమ్ మొదలుపెట్టేశాడు బలూచిస్తాన్లో ట్రంప్ పాలిటిక్స్. ఏ విధంగా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ని అంతర్జాతీయ తీవ్రవాద సంస్థగా ప్రకటించాడు. చాలా పద్ధతి కాదు. అంటే ఏంటి, ఇండియా దానికి సపోర్ట్ చేస్తాం ఒక రకంగా, అంటే ఆయుధపరంగా, దౌత్యపరంగా. మరి దాన్ని అంతర్జాతీయ తీవ్రవాద సంస్థగా ప్రకటించాడంటే భారత్కు వార్నింగ్ ఇచ్చినట్టే, భారత్కి అనుకూలంగా లేడు. అదేవిధంగా బలూచిస్తాన్ ప్రావిన్స్లో దొరుకుతున్న ఆయిల్, పెట్రోలియం ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు ఆ దొరికే దాన్ని నేను అభివృద్ధి చేస్తా, మా కంపెనీలలో అభివృద్ధి చేస్తే ఇది బిగ్ డీలు, అవసరమైతే ఇండియాకే ఎగుమతి చేయవచ్చు పాకిస్తాన్ అనుకుంటూ మాట్లాడాడు. అంటే బలూచిస్తాన్ వనరులు పోతాయనే బలూచిస్తాన్ పీపుల్ తిరుగుబాటు చేస్తారు చైనా మీద, పీపుల్ లిబరేషన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద. ఈరోజు అమెరికా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటి ఇండియాకి వ్యతిరేకంగా బలూచిస్తాన్లో అమెరికా దిగుతుంది. అంటే ఏంటి, మీరు బలూచిస్తాన్ని ఇండియా నుంచి దూరం చేస్తానంటున్న ఇండియా. ఎందుకంటే అజిత్ దోవల్ గారు ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పారు. ఒకసారి ముంబైలో మాట్లాడుతూ, ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్ జోలికి పాకిస్తాన్ వస్తే మేము బలూచిస్తాన్ని డివైడ్ చేస్తాం. 1971 యుద్ధంలో ఇందిరా బంగ్లాదేశ్ని డివైడ్ చేసినట్టు తూర్పు పాకిస్తాన్ మేము డివైడ్ చేస్తాం అన్నట్టు ఇండియా మాట్లాడింది. అప్పుడప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు. అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడు, అసీం మున్నీర్ ప్రోద్బలంతో, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్తో బలూచిస్తాన్లో ఇండియా ఇన్వాల్వ్ వద్దు, జోక్యం వద్దు అన్నట్టు బలూచిస్తాన్కి అమెరికా వస్తుంది. పెట్రోలియం బావుల ద్వారా, వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించడం ద్వారా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ద్వారా ఇటు అమెరికా బలూచిస్తాన్లో ఇన్వాల్వ్ అయ్యింది. అంటే ఏంటి, ఇండియాకి భయంకరమైన వార్నింగ్ ట్రంప్ ఇచ్చాడు, నువ్వు ఇన్వాల్వ్ కాకు అని. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 1971 యుద్ధంలో కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ఏం చేశాడు, ఇందిరాకి ఫోన్ చేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, అక్కడ జరిగితే రేపులు జరగనాయి, ఏం జరగనాయి, కొన్ని కోట్ల మంది చావని, నీకు అనవసరం ఇందిరా అంటే ఇందిరాగాంధీ చాలా తెలుగుగా చెప్పింది అనమాట ఢిల్లీ నుంచి. ఓకే మిస్టర్ అమెరికన్ ప్రెసిడెంట్ గారు, మీరు ఏం చెప్తే అదేనండి, ఏదన్నా జరిగితే మీకు చెప్పకుండా ఏమీ చేయనని. అతను కూడా నువ్వు చెప్పకుండా, నాకు చెప్పకుండా నువ్వు బంగ్లాదేశ్ ఎంటర్ అవ్వద్దని ఇండియన్ ఆర్మీకి అప్పుడు వార్నింగ్ ఇచ్చాడు నిక్సన్. కానీ ఇందిరా కదా, ఇందిరా ఏం చేసింది, సరే వాడికి నాకు చెప్పేది అవసరం ఏందని చక్కగా దించింది, ఈస్ట్ పాకిస్తాన్ డివైడ్ చేసి పడేసింది. ఇప్పుడు ఇదే జరగబోతుందా అంటే ఎస్ అండి. ఎందుకంటే ఇక్కడ కూడా మోడీ ఇందిరా లేక హాట్ పర్ష్యూట్ అని ఒక అద్భుతమైన అగ్రెసివ్ ఫారిన్ పాలసీ ఉంటుంది అన్నమాట. హాట్ పర్ష్యూట్ అంటే చాలా తీవ్రంగా ఉంటుంది అనమాట, మెతకగా ఉండదు ఈ పాలసీలో. నువ్వు అటాక్ చేస్తే టిట్ ఫర్ టాట్ యాటిట్యూడ్లో ఉంటుంది. మోడీ ఇప్పుడు ఇందిరాని వాజ్పేయి ఒకటి పొగిడారు అనమాట, అపర దుర్గాని 1971 యుద్ధంలో. అలాగే ఇప్పుడు మోడీ కూడా చాలా అగ్రెసివ్ ఉంటారు, ఇందిరాని మించి ఇందిరాలాగా ఉంటారన్నమాట. కాబట్టి బలూచిస్తాన్లో అమెరికా వచ్చి ఇన్వాల్వ్ అవుతే ఇండియానికి వార్నింగ్ ఇచ్చి నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, పాకిస్తాన్ కలిసి ఉండాలని ఇప్పుడు వస్తే 1971 పునరావృతం అవుద్ది. ఇందిరాలాగా ఇప్పుడు మోడీ కూడా బలూచిస్తాన్ ఎక్కడ చెప్పినా వినరు. ఎందుకంటే పాకిస్తాన్ ముక్కలు చేయాలని ఇండియా డిటర్మైన్ అయి ఉంది. ఎందుకంటే అది అణ్వస్త్ర దేశం, దాన్ని ముక్కలు చేయాలి, శత్రు శేషం లేకుండా చేయాలి. కాబట్టి బలూచిస్తాన్ పీపుల్ కూడా అడుగుతున్నారు. కాబట్టి అక్కడ స్వతంత్రోద్యమం జరుగుతుంది. సో పాకిస్తాన్ శత్రుశేషం లేకుండా దాన్ని కరెక్ట్ పనిష్మెంట్ ఏంటంటే ఇందిరా ఈస్ట్ పాకిస్తాన్ డివైడ్ చేసినట్టు బలూచిస్తాన్ డివైడ్ చేయడమే. ఇది ఈ విషయంలో అమెరికా వచ్చిందంటే అమెరికా మాత్రం తాట తీస్తారండి. ఎందుకంటే అమెరికా మళ్ళా 1971లో జరిగిన అవమానాన్ని మళ్ళీ భరించవలసిన పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో బలూచిస్తాన్ డివైడ్ అయ్యి తీరుతుంది అంతే. ఎందుకంటే ఇండియా అనేది ఇంకా దట్ ఈస్ ద 1971తో పోలిస్తే చాలా పవర్ఫుల్ కంట్రీ. ఇప్పుడు దక్షిణాసియా కాదండి, దక్షిణాసియా దాటి కూడా దీని ప్రాబల్యం, ద స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎవర్ ఇంక్రీజింగ్. ఇట్ ఇస్ బియాండ్ సౌత్ ఏషియా ఉంది. ఒకప్పుడు సౌత్ ఏషియాలో ఉండేది ఇందిరా టైంలో.
ఇప్పుడు దీన్ని ఆపడం ఎవడతరం కాదు. ఎకనామికల్లీ, మిలిటరీల్లీ, ఇన్ ఎవ్రీవేర్ ఇండియా ఇస్ సో పవర్ఫుల్. ఒకప్పుడులాగా రష్యా మీద పూర్తిగా ఆధారపడడం 1971 యుద్ధంలో. ఇప్పుడు రష్యా మీద ఆధారపడవలసిన అవసరం కూడా లేదు. ఇండియా తన కాళ్ళ మీద తానే ఆధారపడి అమెరికా వచ్చినా ఓడించగలదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమెరికా ట్రంప్ రాజకీయాలు ఇక్కడ సాగవు. ట్రంప్ చాలా డేంజరస్ పాలిటిక్స్ ఉపయోగిస్తున్నాడు. ఒకప్పుడు నిక్సన్ జరిగిన అవమానం ఇతను జరగవచ్చు. చాలా డేంజరస్ ఈయన పాలిటిక్స్. అణ్వస్త్ర దేశం, నేను ఆకని యుద్ధాన్ని. కానీ ఇండియా అది ఏమనుకుంటుంది? ఇండియా ఏమంటుంది? పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆగడంలో అమెరికా ప్రమేయం లేదని చెప్తే నేను ఆపాను అంటాడు. ఆపాను ఇండియా ఏమంటది? కాదు అంటది. అంతే హర్ట్ అయిపోయాడు. ఆ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బిహేవ్ చేస్తాడో, తన వ్యక్తిత్వాన్ని చూసుకుంటాడో, అసీం మునీర్ని ఆహ్వానించడం ఏంటి, అక్కడ నుంచి బెదిరింపు ఇవ్వడం ఏంటి ఇండియాకి? ఆల్రెడీ ఇండియా పాకిస్తానీ ఆర్మీ జనరల్ అమెరికా వెళ్ళి అమెరికా నుండి న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఇండియాని చేసినప్పుడే ట్రంప్ యొక్క గేమ్ ప్లాన్ ఇండియాకి అర్థమైంది. కానీ ఇండియా మౌనంగా ఉంటుంది, తను జాగ్రత్త తాను చేసుకుంటుంది. ట్రంప్కి పనిష్మెంట్ ఇండియా ఇస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఇండియా యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయి, యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ట్రంప్ అక్కడ గేమ్ మొదలుపెట్టాడు. బలూచిస్తాన్లో అమెరికా ఇన్వాల్వ్మెంట్ అంటే ఇట్స్ వెరీ డేంజర్. ఆల్రెడీ చైనా అక్కడ గ్వడార్ పోర్ట్ దగ్గర ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో చైనా అమెరికాలకి అక్కడ గేమ్ అయింది అనుకోండి, ఇది ఇండియాస్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఇండియాస్ బ్యాక్ యార్డ్. ఇది మన పెరట్. అది మన పెరట్లోకి వచ్చి చైనా అమెరికాలు కొట్టుకుంటే మనమేమవ్వాలి? మన ఆధిపత్యం ఏమవ్వాలి ఇండియన్ ఓషన్లో? సో ఇండియా విల్ నెవర్ యాక్సెప్ట్ ఇట్. కాబట్టి ట్రంప్ మీద గేమ్ ప్లాన్ ఆల్రెడీ ఇండియా మొదలెట్టి ఉంటుంది. బట్ ఇది పరోక్షంగా జరుగుతూ ఉంటాయండి. అంతర్జాతీయ రాజకీయాలు డైరెక్ట్గా మాట్లాడుకోరు. ఇంకా కొన్ని విషయాల్లో ట్రంప్ అంటే తెలియక, దౌత్యం తెలియక అదౌత్యంలో మాట్లాడతాడు. సో ఇండియా గేమ్ ప్లాన్ మిషన్ బలూచిస్తాన్. ఈ మిషన్ బలూచిస్తాన్ మీద ఆల్రెడీ మన అజిత్ దోవల్ గారు ఉన్నారు. కాబట్టి బలూచిస్తాన్ అనేది అయిపోతుంది, ఇందులో తిరుగులేదు. అటు తాలిబాన్తో, అటు ఇరాన్తో, ఇటు రష్యాతో మనం కూడా కొంచెం సహకరించుకుని దీన్ని చేసి ఇండియన్ ఓషన్ దగ్గర ఎటువంటి చైనా కానీ అమెరికాలు కానీ అక్కడ రాకుండా